తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ప్రధానంగా ఈ యుగాది నుండి ఏ నక్షత్రం వారికి ఏ ప్రభావం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి విషయంలో చిత్తా నక్షత్రం, ఈ చిత్తా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు కూడా కుజమహర్దశలోనే జన్మిస్తారు. కాకపోతే కర్మ ప్రారబ్ధవశాత్తు ఏమవుతుంది వారికి అంటే, ఏవైతే వీళ్ళు నాకు ఇది అనుకూలము అనేటువంటి విషయంలో ముందుకు వెళ్తారో ఆ ముందుకు వెళ్ళినటువంటి విషయం ప్రతికూలంగా మారే స్థితి ఉంటుంది. అదేంటండి, కుజ నక్షత్రం కదా, ఇప్పుడు కుజుడు మంత్రి అంటున్నారు కదా, అలానే రాజుకి కూడా అత్యంత స్నేహితుడు అంటున్నారు కదా. అటువంటప్పుడు నేను మంచి అనుకుంది నాకు ఎందుకు చెడు జరుగుతుందంటే కర్మయోగము అని అంటారు దాన్ని. అంటే మనం ఏ స్థానంలో ఉంటాము అనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. క్షేత్ర బీజ ప్రాధాన్యత అని రెండు ఉంటాయి. మనకు ఎంత బలం ఉంది అనేటువంటి దానికన్నా మనం ఏ స్థానంలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని కూడా కొన్ని మనం చూసుకోవాలి. ఆ స్థాన బలం అనేటువంటిది మీకు చాలా వీక్ అయిపోయింది, అంటే బలహీనత పడిపోయింది. స్థాన బలం అనేటువంటిది చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి స్త్రీలకు అలాగే పురుషులకు ఇద్దరికీ కూడా ఏదైతే ఏ స్థానంలో అయితే మీరు ఉన్నారో ఆ స్థానం అనేటువంటిది పరిపూర్ణంగా బలహీనత చెందటం వలన మనం ఈ పని మంచిదే, నాకు కాదు ఎదుటి మనిషికి మంచిది అనుకుని మనం ముందుకెళ్ళినప్పటికీ కూడా అది మనకి మంచిదో కాదు విషయం పక్కన పెడితే ఎదుటి మనిషికి అది అనర్థంగా మారి అప్రతిష్టలు పాలయ్యేటువంటి స్థితి అయితే ఈ చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఒక మోస్తరు ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. కాబట్టి ఎదుటి మనిషి గురించి మనం ఈ పని మంచిది కదా అని ఆలోచన చేసేటువంటి దానికన్నా ఇది మంచిది కాదు అని వచ్చినప్పుడు ఏ మనిషి ద్వారా ఇది వద్దు అని అనిపిస్తే అక్కడికి దాన్ని వదిలేయటం అత్యంత శ్రేయస్సు. ఎందువల్లనంటే ఈ యొక్క చిత్తా నక్షత్ర ప్రభావములో ఇటు సగం తులలో ఉన్నప్పటికీ కూడా సగం కన్యలో ఉన్నప్పటికీ కూడా హస్త చిత్తార్థం కన్యా చిత్తార్థం స్వాతి విశాఖత్రయ తుల అన్నారు కదా. ఈ రెండు దాంట్లో ఉండటం కారణము చేత ఈ కన్యలో ఉండేటువంటి అధిపతికి బృహస్పతికి ఉన్న శత్రుత్వము, శుక్రుడికి బృహస్పతికి ఉండేటువంటి శత్రుత్వ ప్రభావము చే మంత్రి స్థానంలో ఉండేటువంటి వ్యక్తికి బలం అనేటువంటిది సంపూర్ణంగా లభించట్లా. ఈ లభించట కారణం చేత కొన్ని పనులకు మనం స్వస్తి పలికి ఆ పనుల జోలికి వెళ్ళకపోవడం అనేటువంటిది ఇప్పుడు చాలా శ్రేయోదాయకం. చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు, ఒకసారి జాగ్రత్తగా ఆలోచించుకోండి. ప్రతి ఒక్క విషయం కూడా ఏం జరుగుతుందంటే ఆలోచించుకుంటే జరగబోయేటువంటిది మీకు క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అలాగే చిత్తా నక్షత్రంలో జన్మించినటువంటి వ్యక్తులు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవడం అనేటువంటిది శ్రేయోదాయకం.